అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వాళ్ళు 2 అంశాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోండి. అనవసరమైనటువంటి మూఢనమ్మకాలకు పోకండి. అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అనంటే, అయ్యప్ప మాలలో ఉన్నవాళ్ళు ఏ విధమైనటువంటి దానము చేయకూడదు అని చెప్పేసి ఒక నమ్మకం ఉందటండి. ఇది నేను కొత్తగా వింటూ ఉన్నాను. అయ్యప్ప మాలలో ఉన్నటువంటి స్వామి మాలలో ఉన్నటువంటి స్వామి ఏ దానము చేయకూడదట. ఆయన దీక్షలో ఉంటాడు కాబట్టి ఏ దానాలు చేయకూడదట. దానం చేయడానికి ఆయనకు అర్హత ఉండదట. ఎంత ఘోరమైనటువంటి అపరాధం అండి. కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేస్తారండి. ఆ అయ్యప్ప మాల అనేక నియమాలతో నిండి ఉంటుంది. కార్తీక మాసంలో నేల మీద పడుకుంటారు, చన్నీటి స్నానం చేస్తారు, ఇంకా అద్భుతమైనటువంటి కఠిన నియమాలు పాటిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కార్తీక మాసంలో ఏ దానం చేసినా కూడా 1,000,000 రెట్లు ఫలితం వచ్చేటటువంటి సందర్భంలో అసలు దానమే చేయకూడదు అని చెప్పేసి ఎంత ఘోరమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. మహత్తరమైనటువంటి పుణ్యానికి ఈ విధంగా దూరం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను చెబుతూ ఉన్నానండి. అయ్యప్పలు చక్కగా దాన ధర్మాలు చేసుకోవచ్చు. అయ్యప్పలు ఎవ్వరికీ దండం పెట్టకూడదు అనేది కూడా తప్పండి. తల్లిదండ్రులకు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దండం పెట్టాల్సిందే. అదే విధంగా చదువు చెప్పినటువంటి గురువుకు కూడా దండం పెట్టాల్సిందే. యతీశ్వరులకు దండం పెట్టాల్సిందే. అయ్యప్ప దీక్షలో స్వామి అని చెప్పేసి పిలిపించుకుంటున్నారని చెప్పేసి దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ దండం పెట్టకూడదు అనే నియమం కూడా తప్పండి. తల్లిదండ్రుల ఆశీస్సులు కావచ్చు, గురువు ఆశీస్సులు కావచ్చు, ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉండవచ్చు. వాళ్ళు దృష్టిలో పెట్టుకోండి. ఇన్ని నియమాలు అలవాటు చేసుకుని పాటిస్తూ ఉన్నటువంటి అయ్యప్పలు వావర సమాధికి ఎలా మొక్కుతూ ఉన్నారండి? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక చచ్చిపోయినటువంటి సమాధికి ఇన్ని కఠోర నియమాలు పాటిస్తూ ఉన్నటువంటి అయ్యప్పలు మొక్కడం అనేది ఎంత అజ్ఞానమో చూడండి. చావు ఇంటికి అసలు వెళ్ళరు. శవాన్ని చూడరు. అసలు మైల వచ్చిన వాళ్ళని ముట్టుకోరు. ఇన్ని నియమాలు పాటిస్తారు. కానీ ఒక మ్లేచ్ఛుడి సమాధికి మాత్రం వెళ్ళి మొక్కుతూ ఉంటారు. ఇది ఘోరమైనటువంటి అపరాధం. మీరు 40 రోజులు చేసినటువంటి దీక్ష అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది వావర సమాధికి మొక్కితే.